పవన్ ఈ కీలకమైన శాఖలు ఏవైతే ఉన్నాయో అవి జనసేనకే దక్కినట్లుగా కనిపిస్తోంది అంటున్నారు. ఏ శాఖలు కేటాయించారు, వాటికి సంబంధించిన వివరాలేంటి? కూటమి విజయం వెనకాల అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర చాలా ఉంది అనే అభిప్రాయం చంద్రబాబు నాయుడులో ఉంది. అందుకే తన తర్వాత అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అటు సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న శాఖల తర్వాత అత్యధిక శాఖలు ఉన్న మంత్రిగా అటు పవన్ కళ్యాణ్ ఉన్నారు. అవి కూడా చాలా కీలకమైన శాఖలన్నీ కూడా పవన్ కళ్యాణ్కు కేటాయించడం ద్వారా ఇప్పుడున్న మంత్రివర్గంలో అటు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత అంతా పవర్ఫుల్ నంబర్ 2గా పవన్ కళ్యాణ్ని ప్రొజెక్ట్ చేయడం కోసమే ఈ ఈ పోర్ట్ఫోలియోలన్నీ ఇచ్చినట్లుగా భావించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అటు పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా ఈ శాఖలు కావాలని అడిగి తీసుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఇందులో పంచాయతీరాజ్ కావచ్చు, అట్లనే పంచాయతీరాజ్ అటు రూరల్ వాటర్ సప్లై ఈ 2 శాఖలు కూడా గతంలో అటు నారా లోకేష్ మంత్రిగా విధులు అటు మంత్రిగా ఆయన నిర్వర్తించారు. ఈ రెండు శాఖలకి ఆయన మంత్రిగా నిర్వర్తించారు. ఇప్పుడు ఆ శాఖలన్నింటినీ కూడా తీసుకున్నారు. వాస్తవానికి జనసేన పార్టీ 21 సీట్లలో గెలిచినప్పటికీ కేవలం అటు ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతతోనే వీళ్లకు ఇంత అద్భుతమైన విజయం లభించిందని భావిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పార్టీ అంతగా నిర్మాణం జరగలేదన్నది అటు పార్టీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. ఇప్పుడు ఈ శాఖలన్నీ తీసుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అటు పార్టీని బలోపేతం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ భావించినట్టుగా తెలుస్తుంది. అందుకే అటు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో అటు రూరల్ ప్రాంతం, గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటు గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి నేరుగా పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ కీలకమైన పోర్ట్ఫోలియోలన్నీ కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అటు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్తో పాటు రూరల్ వాటర్ సప్లై, అట్లనే పర్యావరణం, అటవీ శాఖతో పాటు అటు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలన్నీ కూడా పవన్ కళ్యాణ్ కేటాయించారు. అంతేకాకుండా అటు జనసేనలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. ఆయన తెనాలి నుంచి శాసనసభ్యునిగా గెలిచారు. ఆయనకు కూడా పబ్లిక్లో ఇటీవల అటు జగన్ ప్రభుత్వం అక్కడ ఏర్పడిన తర్వాత అక్కడ ఏదైతే రేషన్ వస్తువులన్నీ కూడా నేరుగా ఇళ్ల వద్దకే తీసుకువెళ్ళి అందించారు. ఇదంతా కూడా కొంత పబ్లిక్కి అటు ప్రభుత్వానికి దగ్గరయ్యే ప్రయత్నం జరిగింది. ఆ శాఖను కూడా కీలకమైన శాఖగా పవన్ కళ్యాణ్ భావించి తన జనసేనకే దాన్ని కూడా ఇప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్తో పాటు కన్జ్యూమర్ అఫైర్స్ ఇవన్నీ కూడా నేరుగా ప్రజలతో కలిసేటువంటి అవకాశం ఉన్న శాఖలన్నింటినీ కూడా అటు జనసేన ఇప్పించుకుని తద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోవడం ద్వారా అన్ని గ్రామీణ స్థాయిలో కూడా బలోపేతం చేసుకోవడం, గ్రామ స్థాయి నుంచి కూడా అటు పార్టీ నిర్మాణం కోసం దీన్ని వినియోగించుకోవడానికి అవకాశం ఉన్నట్లుగా పవన్ కళ్యాణ్ భావించారు. అందుకే కొన్ని శాఖలను ఆయన పట్టుబట్టి ఇప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా సినిమా రంగానికి చెందిన పవన్ కళ్యాణ్ ఉండడంతో ఆయన జనసేన నుంచి నిడదవోలు అభ్యర్థిగా గెలిచిన కందుల దుర్గేష్ మంత్రివర్గంలో ఉన్నారు. ఆయనకు సినిమాటోగ్రఫీతో పాటు అటు సాంస్కృతిక శాఖ, టూరిజం, పర్యాటక శాఖను కూడా అప్పగించారని భావించారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ముందుగా అటు జగన్ ప్రభుత్వం ఉన్న సమయంలో జగన్ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండడానికి ఖచ్చితంగా తాను టీడీపీ వెంట నడుస్తానంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎటువంటి షరతులు లేకుండా టీడీపీ వెంట నడవడానికి ఆయన సిద్ధమయ్యారు. తర్వాత అటు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గట్టిగా దానిపైన మాట్లాడారు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో 3 పార్టీలు అటు బీజేపీతో పొత్తు కోసం కూడా పవన్ కళ్యాణ్ తీవ్రంగా కృషి చేశారు. 3 పార్టీలు సమయంతో పనిచేసేలా చేయడంలో పవన్ కళ్యాణ్ది కీలక పాత్ర అంటూ ఇటీవల చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు అది స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. అందుకే తన తర్వాత ప్రభుత్వంలో తన తర్వాత స్థానం పవన్ కళ్యాణ్ది అని చెప్పడం కోసమే ఆయనకి ఈ పోర్ట్ఫోలియోలన్నీ కూడా ఇచ్చినట్లుగా భావించాల్సి ఉంటుంది. మొత్తం మీద అటు చాలా కీలకమైన పోర్ట్ఫోలియోలన్నీ కూడా జనసేన మంత్రులు దక్కించుకున్నారని చెప్పాలి.